హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు అరిసెలు ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు 1 kg రైస్. ఈ రైస్ని ఒక 4 hours నానబెట్టుకోవాలి. ఈ నానబెట్టుకున్న రైస్ని కొంచెం సేపు ఆరబెట్టి మిల్లులో ఇలా మెత్తగా పిండిలా పట్టించుకోవాలి. ఈ 1 kg పిండికి 1/2 kg బెల్లాన్ని తీసుకోవాలి. 2 teaspoons కొబ్బరి పొడి, 1 teaspoon యాలకుల పొడి, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్. ఈ గీ ఆప్షనల్, కావాలనుకుంటే తీసుకోవచ్చు, లేదంటే లేదు. ఫస్ట్ పానకం ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. ఒక 1 glass ఆయిల్ తీసుకోవాలి. తీసుకొని ఈ 1 glassలోనే వాటర్ తీసుకొని దీంట్లో యాడ్ చేయాలి. ఇలా ఆయిల్ వాటర్ మిక్స్ చేసుకున్న బౌల్ని స్టవ్ పైన పెట్టుకోవాలి. ఇలా కొంచెం మరిగిన తర్వాత బెల్లం వేసుకోవాలి. ఈ బెల్లం అంతా కరిగే వరకు వేడి చేయాలి. ఇలా మరుగుతుండగా కావాలనుకుంటే 1 teaspoon గీని యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఫ్లేవర్ కోసం నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు. పానకం రెడీ అయిందో లేదో తెలుసుకోవడానికి ఒక గిన్నెలో కొన్ని వాటర్ తీసుకొని కొంచెం ఇలా వేస్తే చేతికి ఉండల్లా రావాలి. ఇలా ఇప్పుడు ఇది ఉండలా వచ్చింది కదా, అంటే పానకం రెడీ అయినట్టు. దీంట్లో 2 teaspoons ఎండు కొబ్బరి యాడ్ చేయాలి. టీస్పూన్ యాలకుల పొడి వేయాలి. ఇప్పుడు ఈ పానకాన్ని ముందుగా తీసుకున్న పిండిలో వేసి కలుపుకోవాలి. ఇలా మెత్తగా కలుపుకొని పెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఇలా సన్నగా అరిసెలాగా ఒత్తుకోవాలి.
ఇలా అరిసెలన్నీ చేసుకోవాలి. వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. తొందరగా అయిపోవాలంటే ఇలా బాల్స్ చేసుకొని అప్పల్లా ఒత్తుకోవాలి.